ఎందుకు అరుస్తున్నావు? నాకు అరిచేవాళ్ళంటే అస్సలు ఇష్టం ఉండరు అని తెలుసు కదా. తెలుసు, అందుకే అరుస్తున్నాను. ఎందుకు నన్ను పెళ్లి చేసుకుని కూడా వేరే అమ్మాయితో ఎందుకు తిరుగుతున్నావు హర్ష? అది నా ఇష్టం. ఏంటి నీ ఇష్టం? ఎందుకు మరీ ఇలా తయారయ్యావు హర్ష? అంది ఏడుస్తూ. ఏడవకు అన్నాడు హర్ష చిరాగ్గా. నీకు చిరాకు పడడం కూడా వచ్చా? అంది. అన్నీ వచ్చు హరిత అన్నాడు హర్ష. ఎందుకు హర్ష నన్ను పెళ్లి చేసుకున్నావు? అంది హరిత ఏడుస్తూ. నీ ఆస్తి కోసం అన్నాడు హర్ష షాక్ అయ్యి. ఏంటి కేవలం నా ఆస్తి కోసం పెళ్లి చేసుకున్నావా? అంది హరిత. అవును, లేకుంటే అన్నాడు కేర్లెస్గా హర్ష. మరి నా వెంట పడడం, నేను లవ్ చేయకపోతే చచ్చిపోతాను అని అనడం అంతా అంది హరిత. అంతా అబద్ధం అన్నాడు హర్ష. యూ ఈడియట్ అంది హరిత అతని కాలర్ పట్టుకుని. హే వెళ్ళవే అవతలికి అన్నాడు హర్ష. యూ జస్ట్ ఫక్ అని తను కట్టిన తాళిని హర్షమహాన విసిరికి ఏడుస్తూ బయటికి వెళ్ళిపోయింది హరిత. నవ్వుతూ, నిన్ను వాడుకున్నంత వాడుకున్నాను, అది చాలు. నువ్వు కూడా నాకు సుఖం ఇచ్చావు, ఇంత ఆస్తి ఇచ్చావు అని నవ్వుకుంటూ తన గర్ల్ ఫ్రెండ్కి కాల్ చేశాడు హర్ష. హరిత ఒకచోట కూర్చుని కళ్ళు మూసుకుని హర్ష కోసం తను ఎన్ని వదులుకుందో ఆలోచిస్తూ ఉంటుంది. హ్యాపీగా కొన్ని రోజులు లవ్ చేసుకుని 1 ఇయర్కి పెళ్ళి చేసుకుని సంతోషంగా ఉంటారు. కానీ కొన్ని రోజులుగా హర్షలో మార్పు కనిపించింది. అందుకే గట్టిగా హర్షని అడిగింది హరిత. కానీ హర్ష కోసం తన కలని వదులుకుంది హరిత. తనకి యాక్టింగ్ అంటే చాలా ఇష్టం. తను యాక్టర్ అవుతాను అన్న హర్ష వద్దు అన్నాడు అని తనకి ఎంతో ఇష్టమైన హీరోయిన్ అవ్వాలన్న కలని వదులుకుంది. కళ్ళు తెరిచి చుట్టూ చూసి ఇంటికి వెళ్తే బాగోదు అని తన ఫ్రెండ్ అయిన రమ్య దగ్గరికి వెళ్తుంది హరిత. ఇంటి తలుపు బెల్ కొడుతుంది హరిత. రమ్య తలుపు తెరిచి, హే హరి, ఏంటే ఇలా వచ్చావు అంది హ్యాపీగా. ఏడుస్తూ రమ్యని పట్టుకొని, రమ్య అంది హరిత. ఏమైంది హరి? రమ్య టెన్షన్గా అడుగుతుంది. హర్ష మోసం చేశాడే అంది హరిత ఏడుస్తూ. వాట్? ఏమైంది అసలు? అంది రమ్య. హర్ష నన్ను లవ్ చేయలేదు, నా ఆస్తి కోసంనే చూసి లవ్ చేశాడు అంట అంది హరిత. ఏం, తను అంత పని చేశాడా? అసలు నమ్మలేకపోతున్నాను అంది రమ్య. అవునే అంది హరిత ఏడుస్తూ. సరే, ఇంకా నువ్వు ఏడవడం ఆపి ఫస్ట్ ఫ్రెష్ అయ్యిరా అంది రమ్య కన్నీళ్లు తుడుస్తూ. సరే అని ఫ్రెష్ అయి హాల్లో కూర్చుంటుంది హరిత. రమ్య ప్లేట్ తీసుకుని వచ్చి తన ముందు పెడుతుంది. అబ్బా వద్దు రమ్య అంది హరిత. మూసుకొని తిను అంది రమ్య తినిపిస్తూ. నువ్వు ఇలా బాధపడుతూ కూర్చుంటే ఏం ప్రయోజనం లేదు హరి. ఇంకా తన గురించి మర్చిపో, నీ న్యూ లైఫ్ని స్టార్ట్ చేయి, నీ కలలను నెరవేర్చుకో అంది రమ్య. రమ్య మాటలకి, అవును, నేను ఎందుకు ఏడవాలి? వాడు మోసం చేశాడు, తర్వాత వాడే అనుభవిస్తాడు. ఇప్పుడు నా కలని నేను నెరవేర్చుకుంటాను. ఇప్పుడు నాకు హీరోయిన్ అవ్వద్దు అని చెప్పేవాళ్ళు ఎవ్వరూ లేరు. ఆ రోజు నుంచి తన ఫోటోల్ని ప్రొడక్షన్ వాళ్ళకి ఇస్తుంది. చాలామందే చూశారు, కానీ ఆ పాత్రకి ఆమె సరిపోదు అని వదిలేసేవారు. హరిత ఏమో రమ్య వెంటనే జాబ్కి వెళ్ళేది. నెల గడిచిపోయింది. ఆ రోజు తన ఫోన్కి అన్నోన్ నెంబర్ నుండి కాల్ వస్తుంది. కాల్ లిఫ్ట్ చేసి హలో అంది హరిత. హలో, ఫోన్ మాట్లాడేది హరితనేనా అన్నారు. అవును అండి, మీరు అంది హరిత. నేను డైరెక్టర్ని మాట్లాడుతున్నాను. మీ ఫోటో చూశాను, నా సినిమాకి మీరు బాగా సెట్ అవుతారు అనిపించింది. రేపు ఒకసారి స్టూడియోకి రాగలరా ఆడిషన్కి అన్నారు ఆయన. హ్యాపీగా వస్తాను అండి అంది హరిత. అలాగే అని ఫోన్ పెట్టి రమ్యకు, నాకు ఒక ఆడిషన్ వచ్చింది అని రమ్యని గిరగిరా తిప్పుతూ. ఓ గుడ్ న్యూస్ బేబీ అంది రమ్య హ్యాపీగా. నెక్స్ట్ డే ఆడిషన్కి వెళ్ళి ఆ డైరెక్టర్ ఆడిషన్ ఇచ్చి ఆయన ముందు కూర్చుంటుంది హరిత. మీరే ఈ సినిమాకి హీరోయిన్ అన్నారు ఆయన నవ్వుతూ. థ్యాంక్ యూ సార్ అంది హరిత నవ్వుతూ. నీ అడ్వాన్స్
1,00,000 అన్నారు చెక్ ఇస్తూ. చెక్ వైపు చూసి హ్యాపీగా ఫీల్ అయ్యి ఆయన చెయ్యిని ఊపేస్తూ ఉంటుంది. అమ్మా, అమ్మ చెయ్యి నొప్పిగా ఉంది అన్నారు ఆయన. సారీ, ఏదో హ్యాపీనెస్లో అలా చేశాను అంది. మళ్ళీ చాలా చాలా థ్యాంక్స్ సార్ అంది హరిత. అలా కొన్ని రోజులకి షూటింగ్ స్టార్ట్ అయింది. హరిత యాక్టింగ్ కొత్త అయినా హరిత మాటలు, తను చేసే యాక్టింగ్ అన్నీ డైరెక్టర్కి బాగా నచ్చాయి. ఇంకా హీరో కూడా అస్సలు హరితని చూసి షాక్ అవుతాడు. ఎందుకంటే తను కనీసం 2 టేక్స్ తీసుకుంటాడు ప్రతి షాట్కి. కానీ హరిత అలా కాదు, ఒక్క టేక్లోనే సీన్ అంతా పూర్తి చేస్తుంది. ఫస్ట్ మూవీకే పెద్ద స్టార్ అయిపోయింది హరిత. కొన్ని రోజులకి తను గర్భవతి అని తెలుస్తుంది. రమ్య ఏమో వద్దులే అబార్షన్ చేసుకోంది. కానీ హరిత తన బేబీని చంపుకోకుండా వేరే దేశానికి వెళ్ళి ఒక అందమైన అబ్బాయిని జన్మనిస్తుంది హరిత. కొన్ని రోజులకి హరిత అంతా సెట్ అయ్యాక హైదరాబాద్కి వస్తుంది. ఎయిర్పోర్ట్లో తన చేతిలో బేబీని చూసి మీడియా వాళ్ళు చాలా పుకార్లే లేపారు. అయినా అవన్నీ పట్టించుకోకుండా సినిమాలు తీస్తూ తన బేబీ అయిన హర్షద్తో హ్యాపీగా ఉంటుంది హరిత. కొన్ని ఇయర్స్కి తన 20వ సినిమా షూట్ అయిపోయింది. ఇంటర్వ్యూ కోసం ఒక ఛానల్కి వెళ్తుంది. వాళ్ళు అడిగే ప్రతి ప్రశ్నకు సమాధానం ఇస్తుంది. మేడం, మీ దగ్గర ఉన్న ఈ హర్షద్ ఎవరి బేబీ అని అడుగుతుంది ఆ రిపోర్టర్. హర్షద్ కిస్మీ అంది హరిత. మమ్మీ అని హరిత లిప్స్ని కిస్ చేశాడు హర్షద్. వాళ్ళ బాండ్ చూసి హీరో డైరెక్టర్ హ్యాపీగా వాళ్ళనే చూస్తూ ఉంటారు. రిపోర్టర్ షాక్ అయ్యి మేడం అంది. హర్షద్ నా కొడుకు, నా రక్తం పంచుకుని పుట్టిన నా కొడుకు అని. నాకు ఎప్పుడో పెళ్ళి అయింది. మాది లవ్ మ్యారేజ్. కొన్ని రోజులు బాగున్నాము. ఎందుకో తనలో మార్పు నాకు కనిపించింది. ఒకరోజు ధైర్యం చేసి అడిగాను. కానీ వాడు కేవలం నా ఆస్తి కోసం లవ్ చేశాడు అని చెప్పాడు. అప్పుడే తనని వద్దు అనుకుని వచ్చేశాను. ఇప్పుడు ఇలా హీరోయిన్గా అయ్యాను అంది. కానీ నా ఫ్రెండ్ రమ్య వల్ల ఇలా అయ్యాను. ఇప్పుడు మీ ముందు ఉన్నాను. రిపోర్టర్ షాక్ అయ్యి మీకు పెళ్ళయిందా అంది. అందుకే కదా చెప్పాను అంది నవ్వుతూ హరిత. చాలా గ్రేట్ అంది మీరు అని. హర్షద్ వెళ్ళిపోదామా అంది హరిత. యాచ్ మా అన్నాడు హర్షద్ నవ్వుతూ. అందరికీ బాయ్ చెప్పేసి ఇంటికి వెళ్ళిపోతుంది హరిత. హ్యాపీగా గడిచిపోతున్నాయి. హర్షద్ హరితతో గడిపే ప్రతి మూమెంట్ని సోషల్ మీడియాలో పెడుతూ ఉంటుంది. హర్షద్ అంటే తెలియని వారు ఎవరూ లేరు ఏపీ తెలంగాణలో. ఇంకా సినిమాలు హర్షద్ రమ్యనే హరిత ప్రపంచం. హర్షద్ కూడా నాన్న ఎక్కడా అని కూడా అడగడు. హర్షద్ ఇంకా పెద్ద అయ్యాక తన ఫాస్ట్ మొత్తం చెప్దాము అనుకుంటుంది హరిత. అలా హ్యాపీగా ఉంటారు. ఈ కథ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.